అప్డేట్ చూస్తే ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని సూచించారు. విద్యా కమిషన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యా స్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమున్న అంశంపై చర్చించారు. ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారన్న దానిపై విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరిగేలా ఈ పాలసీ ఉండాలన్నారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ పలు కీలక సూచనలు చేశారు. విద్యా వ్యవస్థలో 1960 నుంచి చోటు చేసుకున్న మార్పులు ఏ విధంగా నష్టం కలిగించాయో వివరించారు. బోధన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు సీనియర్ నేత కె కేశవరావు కూడా కొన్ని సూచనలు చేశారు. వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఆచరణ యోగ్యమైన పాలసీని తయారు చేయాలని సీఎం విద్యాశాఖను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు తాగునీటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధి కూకట్పల్లిలో విద్యార్థులు రెచ్చిపోయారు. పట్టపగలే ఉషాములిపొడి రోడ్లో అవినాష్ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. కళాశాల ముందే గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం విద్యార్థులను చెదరగొట్టింది. ఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఏరియాలో తరచూ విద్యార్థులు గొడవ పడుతూనే ఉంటారని స్థానికులు అంటున్నారు. కాలేజీ విద్యార్థులు సిగరెట్లు తాగుతూ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని అంటున్నారు. న్యూసెన్స్ అవుతుంది, మాకు న్యూసెన్స్ అవుతుంది. మీరు న్యూసెన్స్ చేస్తున్నారు. మళ్ళీ మీకు మామే కొట్టడానికి వస్తారా? డెబ్బై న్యూసెన్స్ అవుతుంది. అప్పుడు నాటకాలు చేసిండు, అప్పుడు నాటకాలు వీడియో చేసిండు. ప్రిన్సిపల్ రమ్మన్, ప్రిన్సిపల్ రమ్మన్ ఇలా ఉవ్వడు ఉంటే వాళ్ళు మరీ వద్దాం. మేము మాట్లాడతామా? మీరు చేసే న్యూసెన్స్ మాతో కట్టేస్తాను. మీకు వస్తా? అరే చెయ్యి పట్టుకోలేను, పట్టుకోలేదు. ఇప్పుడు అక్కడ మేము ఇంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు ఇంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు రోజు 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 న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ఆపినాం. మీ పోరాన్ని బతాయించిన, నీ పోరాన్ని నేను బతాయించిన. తెలుసా నీకు? తెలుసా నీకు? తెలుసా? ఒక్కరిని ఆపినాను, నేను ఆపినా. మీ పోరాన్ని నేను లోపడేసుకున్నా. మీ పోరాన్ని సాధారణ ఎందుకంటే కాలేజీ కాలేజీ న్యూసెన్స్ అవుతుంది, మాకు న్యూసెన్స్ అవుతుంది. మీరు న్యూసెన్స్ చేస్తున్నారు. మళ్ళీ మీకు మామే కొట్టడానికి వస్తారా? డెబ్బై న్యూసెన్స్ అవుతుంది. అప్పుడు నాటకాలు చేసిండు, అప్పుడు నాటకాలు వీడియో చేసిండు. ప్రిన్సిపల్ రమ్మన్ ఇలా ఉవ్వడు ఉంటే వాళ్ళు మరీ వద్దాం. మేము మాట్లాడతామా? మీరు చేసే న్యూసెన్స్ మాతో కట్టేస్తాను. మీకు వస్తా? అరే చెయ్యి పట్టుకోలేను, పట్టుకోలేదు. ఇప్పుడు అక్కడ మేము ఇంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు ఇంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు రోజు 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 న్యూసెన్స్ చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ఆపినాం. మీ పోరాన్ని బతాయించిన, నీ పోరాన్ని నేను బతాయించిన. తెలుసా నీకు? తెలుసా నీకు? తెలుసా? ఒక్కరిని ఆపినాను, నేను ఆపినా.
ఫార్మసీ విద్యార్థిని అంజలి మృతి బాధాకరమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద అంజలి తల్లిదండ్రులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంజలి సంఘటన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్లి వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని, ఆమె కోలుకోవాలని దేవుని ప్రార్థించేవాడినని చెప్పారు. తల్లిదండ్రులకు ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, వారికి తాను పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వ్యక్తిగతంగా తమ ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. దివ్యాంగుల రిజర్వేషన్కు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో నెంబర్ 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28న తెలంగాణ సర్కార్ జీవో నెంబర్ 29ను జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ కొట్టివేతతో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. ఇక ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉండనుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం సరఫరా చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో చేసిన సన్నబియ్యాన్ని స్థానిక శాసనసభ్యురాలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని 645 మంది లబ్ధిదారులకు 6,45,74,820 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మన ప్రాంతాన్ని, మన సమాజాన్ని, మన మహిళల్ని, మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది కనుక మనందరూ కలిసినట్టుగా ఈ ప్రాంతానికి ఏ పని కావాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా, పిఎస్ఏ కానీ, ఇంకో ట్రామా సెంటరే కానీ, ఇంకే రోడ్డే కానీ ఏమన్నా అది నేను బాధ్యత తీసుకుంటాననే విషయాన్ని మరొకసారి కానీ కొత్త రేషన్ కార్డులే కానీ ఇవన్నీ అవసరము. ఇవన్నిటిపైన ముఖ్యంగా అవసరం ఏంటి అంటే ఆ మహిళ ఆడబిడ్డ స్వతహాగా సమాజంలో ధైర్యం ఉండి ఆత్మగౌరవంతో నేను బ్రతకగలను అనే సత్తా ఆ అమ్మాయికి, ఆ తల్లికి మనం కల్పించిన నాడే తెలంగాణలో సంపూర్ణంగా న్యాయం చేసుకోవడం. మనకు ఒక క్యారెక్టర్ స్థాయిలో మన నడవడిక, మన మాట, మన లేఖ, మన సేవా దృక్పథం అనేది చాలా ఉంది. జీవితంలో ఓటమి చూస్తాం, గెలుపు చూస్తాం, గెలుపు చూస్తాం, ఓటమి చూస్తాం, మళ్ళీ ఓటమి చూస్తాం, గెలుపు చూస్తాం. సమైక్య రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చూస్తాం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మరి ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఒక ఖర్చుతో ఉండటం బరువుగా భావించేటువంటి పరిస్థితి.
ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీటన్ని కూడా అధిగమించాలని ఒక లక్ష్యంతోనే గతంలో కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి శాఖల కార్యక్రమం ద్వారా మరి ఫస్ట్ 50,000, 75,000, 1,16,000 రూపాయలు ఇస్తూ రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మనకి ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మన మంత్రి గారి చేతుల మీదుగా మనం చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించి 6 నెలల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. మరి ఒక్కొక్క మండలంలో అయితే చెక్కులు వ్యాలిడిటీ కూడా అయితే మళ్ళీ కూడా వ్యాలిడిటీ తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. నేను మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు తొందరగా టైం ఇచ్చిరండి, లేదంటే మాకు పంపిణీ చేసినటువంటి అవకాశం ఇస్తే అటు ప్రజలకు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏపీలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. వర్షాలకు తోడు పలుచోట్ల ప్రజలను పిడుగులు సైతం భయపెట్టాయి. అనంతపురం జిల్లాలో పిడుగులు పడ్డాయి. ముఖ్యంగా పండ్ల తోటలు నేలకూలడంతో పాటు నర్సినేకుంట గ్రామంలోని రైతులకు ఊహించని దెబ్బ తగిలింది. సుమారు 150 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. మరో వారం రోజుల పంట కోతకు సిద్ధమయ్యేది. లాభాలను ఊహించుకుంటున్న రైతుల కలలు ఒక్కసారిగా భగ్నమయ్యాయి. అనంతపురంలో అకాల వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. జిల్లా రూరల్ మండలం అనేటువంటి నర్సనాయకుంట దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ చూస్తే రైతన్నలు భారీగా నష్టపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ నర్సనాయకుంటలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న ఒకేసారి ఒక రైతు 10 ఎకరాలు సాగు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా కురిసిన వర్షాలకు 10 ఎకరాల్లోనే రైతు భారీ ఎత్తులో మొక్కజొన్న నష్టపోవడం, పంట అంతా ఒరిగిపోవడం జరిగింది. ఒకసారి ఇక్కడున్న రైతులతో మాట్లాడి ఇక్కడున్న పరిస్థితులు కనుక్కుందాం. గవర్నమెంట్ వారి సహకారం ఏమైనా ఉందా, లేదంటే వీళ్ళకు ఎంత మాత్రం నష్టం కలిగింది, ఇవన్నీ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు ఇది సాగు చేసినారు, మీకు ఎంత లాస్ వచ్చింది, ఏం పరిస్థితి? మాది అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం నర్సనాయకుంట అనే గ్రామము. 10 ఎకరాలు మేము సాగు చేసినాం. 10 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసింటే ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టాం. ఉన్నట్టుండి రాత్రి రకాల వర్షం పడడం వల్ల మొత్తం ఇలా ఉండదు, మొత్తం అంతా 8 అడుగులు పెరిగింది. కానీ మొత్తం అంతా నీలమట్టం అయిపోయింది. అసలు ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నాము. అసలు అర్థమే కావట్లేదు. ఇంకా 1 నెల ఉంటే మాకు పంటకు చేతికొచ్చు. అసలు ఏం చేయాలో దిక్కు గవర్నమెంట్ వారిని మేము సహాయం అడుగుతూ కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంది? వాళ్ళ పట్ల ఎవరన్నా వచ్చి విజిట్ చేసి మీకు ఏదైనా భరోసా కల్పించే ప్రయత్నం జరిగిందా? ఇంకా ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మేమైతే ఫోన్లు చేసాం, వస్తాం అంటున్నారు, కానీ ఇంకా ఇంతవరకు ఎవరైతే రాలేదు. అసలు రైతును పట్టించుకునే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు ఇంతవరకు. ఓకే రైట్. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక్కుందాం. అన్న చెప్పండి, ఇక్కడ ఎట్లా రాత్రి ఎన్ని గంటల నుంచి ఈ సమయంలో మీకు నష్టం జరిగే పరిస్థితి జరిగింది? సాయంకాలం సార్ 4:30 నుంచి 6 గంటల వరకు కొట్టింది. గాలి వర్షము బీచంగా వచ్చింది. మొత్తం అంతా నేలమట్ట మురిగిపోయినాయి. ఇక్కడ ఈ నర్సేకుంట విలేజ్లో 150 ఎకరాలు మొక్కజొన్న పెట్టాం రైతులు. ప్రతి ఒక్కరిది ఇదే నష్టపరిహారం ఉంది. ప్రతి ఒక్కరికి 40,000 నుంచి 50,000 దాకా. ఇప్పటికి 40,000 పెట్టాము. ఇప్పుడు కటింగ్ కోసే మిషన్లు ఇవి వేసుకుంటే 10,000 చొప్పున వస్తుంది. మాకు ఏదైనా గవర్నమెంట్ సాయం చేసి ఆదుకుంటారని కోరుచున్నాము. మేము ఆల్రెడీగా ఫోన్లు చేసాము, ఇంకా ఇదివరకు రాలేదు. 10 గంటలకు వస్తాం అంటున్నారు. మేము ప్రెస్ వాళ్ళతో మేము పేపర్కి వేయించి టీవీలకు వేయించుకున్నామని మేము ప్రెస్ వాళ్ళు పిలిపించుకొని మీతో మేము ఎంకరేజ్ చేసాం. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, వీళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని ఏమైనా మాట్లాడించి వాళ్ళ తరపున నుంచి మీకు ఏమైనా భరోసా కల్పించే ప్రయత్నం ఏం జరిగిందా? మాకేం భరోసా ఏం చేయలే. మేము వాళ్ళకి రాజకీయ నాయకుల దాకా మేము ఫోన్లు చేయలే. వాళ్ళు ఇంకా మాకేం ఫోన్లు చేయలే. ఎంప్లాయీస్కి అయితే అగ్రికల్చర్ వాళ్ళకి ఏ వాళ్ళకి ఫోన్ చేసినా 10 గంటలకు వస్తామన్నారు, ఇంకా రాలేదు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ నర్సనాయకుంటలో కేవలం మొక్కజొన్ననే ఎక్కువ పండిస్తారా, లేదంటే ఇతర పంటలు కూడా ఉన్నాయి? ఇతర పంటలు ఉన్నాయి. మొక్కజొన్న ఉంది, అరటి ఉంది, చీనీ ఉంది ఎక్కువ. ఈ 3 దానిమ్మ, ఈ 4 పంటలు ఎక్కువ. వాళ్ళ తరపున శనక్కాయ, గడ్డి, ఎనుగొడ్ల గడ్డేవి ఎవరెవరు బోర్లలో అనుకూలంగా వాళ్ళు వేసుకున్నారు. రైట్. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు, ఆయన గురించి అడిగి ఆయన మాటల్లో ఇక్కడ జరిగిన నష్టం గురించి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు, ఈ జరిగిన నష్టం పట్ల వాళ్ళ పరిస్థితి ఒకసారి వాళ్ళతో కనుక్కుందాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడ జరిగిన నష్టం గురించి మీ పరిస్థితి నెక్స్ట్ ఏం జరిగితే మీకు మంచి జరుగుతుంది అనుకుంటాను? గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నెక్స్ట్కి మనకి ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే నెక్స్ట్ పంట పెట్టగలుగుతాం, లేకపోతే ఇంకా రైతు ఆత్మహత్యలు చేసుకోవడమే దిక్కు. మొత్తం మీకు జరిగిన ఇప్పుడు నష్టంలో మీకు ఎంత మాత్రం డబ్బు పరంగా మీరు ఎంత లాస్ అయి ఉంటారు?
మాకు దాదాపు 3.5 లక్షలు లాస్ సార్. ఎన్ని రోజులైంది ఈ పంట మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి? ఇది 3 నెలలు అయింది సార్. 3 నెలలు ఉంటే మనకి చేతికి పంటకొచ్చు. పూర్తిగా మనకు ఒక 5 లక్షలు 6 లక్షలు లాభం ఉండు. ఇప్పుడు ఉన్నట్లుండి పడిపోయింటే ఒక 5 లక్షలు లాస్ సార్. మొత్తం మీలాగానే ఇక్కడ ఉన్న రైతులంతా నష్టపోయినారు సార్. చీనా, బత్తాయి, మొక్కజొన్న, అరటి అందరూ నష్టపోయినారు సార్. గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదు, మన పరిష్కారం ఏమైనా చూస్తే చాలు సార్ మనకి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఒకసారి గవర్నమెంట్ వీళ్ళపైన మంచిగా చూసి వీళ్ళకు ఏదో తగు చర్యలు తీసుకోకపోతే వీళ్ళకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, అనంతపూర్. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. శుక్రవారం కేపీహెచ్బీలోని రోడ్డు నంబర్ 1లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న అభిమానులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వీరి రాకతో ఆ ప్రాంగణం అంతా రద్దీగా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ హీరో హీరోయిన్ లోపలికి వెళ్లారు. దాంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు అన్నామలై లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన నేతల్లో అన్నామలై కీలక వ్యవహరించారు. இந்த கட்சியில் நிறைய பேர் உயிரை கொடுத்து இந்த கட்சியை வளர்த்திருக்கிறாங்க. புண்ணியவர்கள் இருக்கக்கூடிய கட்சி. புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. சரியானே? அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு, அண்ணாமலை இவரை கை காட்டினாரு, அண்ணாமலை இவரை கை காட்டல, இந்த எந்த வம்பு சண்டைக்கு நான் வரலீங்கன்னா நான் போட்டியில் இல்லை. அண்ணா அதை பத்தி நான் எது கருத்து சொல்ல விரும்பலீங்கண்ணா. அண்ணா அதை பத்தி நான் கருத்து சொல்ல விரும்பல. என்னை பொறுத்தவரை இந்த கட்சி நல்லா இருக்கணும், நல்லவர்கள் இருக்கக்கூடிய கட்சி, நல்ல ஆத்மாக்கள் இருக்கக்கூடிய கட்சி. இந்த கட்சியில் நிறைய பேர் உயிரை கொடுத்து இந்த கட்சியை வளர்த்திருக்கிறாங்க. புண்ணிய అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో తాము ఏమాత్రం తగ్గేదే లేదని చైనా బలమైన సంకేతాలు పంపింది. తాజాగా వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% టారిఫ్లను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఏప్రిల్ 10వ తేదీ నుండి ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. వాషింగ్టన్ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతుందని వెల్లడించింది. చైనాలోని టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్ 10 మొదలు అదనపు సుంకాలు విధిస్తున్నామని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనుస్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలై ఇండియాలో ఆశ్రయం పొందినప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారుతో ప్రధాని మోడీ భేటీ కావడం ఇదే మొదటిసారి. బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా వీరిరువురు సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో బీజింగ్కు బంగ్లా చేరువవుతుండడం, బంగ్లాలో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉభయల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్కు తమ మద్దతు ఉంటుందని, ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని ఈ భేటీలో మోడీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ మిశ్రీ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనపై కెనడా తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగా లేని అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. ఈ ప్రతిచర్య ఎన్ని వాహనాలపై ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు.